ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగిందని యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్ తెలిపారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్ పాల్గొని మాట్లాడుతూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. యూత్ కాంగ్రెస్ కమిటీలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారు విత్ వైవైసీ యాప్ ద్వారా ఎన్నికలలో పోటీ చేయవచ్చని వివరించారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారు పోటీ చేయడానికి అర్హులని వెల్లడించారు. ఓపెన్ సిస్టమ్ ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20 వరకు నామినేషన్, 22 నుంచి 26 వరకు స్కూటీని, 28న అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు సభ్యత్వ నమోదు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయకునిగా ఎదగడానికి యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టని అన్నారు. ఎన్నికలలో పోటీతత్వం పెరగాలని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో నిలపడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొర్రా రామ్ సింగ్, నల్గొండ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా, జనరల్ సెక్రటరీలు పుట్ట రాకేష్, మంచుకంట సిద్ధార్థ, నల్గొండ టౌన్ అధ్యక్షులు గాలి నాగరాజు, ఉపాధ్యక్షురాలు నందిని, నల్గొండ మండల అధ్యక్షులు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల అధ్యక్షులు కూసుకుంట్ల రాజిరెడ్డి, మిరాల్గూడ పట్టణ అధ్యక్షులు అజార్, ప్రవీణ్, మామిడి కార్తిక్, పాదం అనిల్, వంశీ, పవన్ యాదవ్, నల్లా నరేష్, మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హరిప్రసాద్, అజారుద్దీన్ పాల్గొన్నారు. आपने नॉमिनेशन जो भरा है उसका एक स्क्रूटनी होगा कि और आपका जो भी कंप्लेंट है उस पर कार्रवाई होगा. वो चलेगा हमारा 22 जुलाई से, है ना. और उसमें एक बेनिफिट ये मिलेगा, जो भी एग्रीगेटर रहेगा वो देख सकता है किसको वोट पड़ा. सिर्फ एग्रीगेटर देख सकता है, बाकी कोई नहीं देख सकता. अच्छा सर इसमें ये है कि अगर मैं पैसे भर रहा हूँ तो मेरे लिए करीमनगर में वोट डाला कि नहीं डाला, तो जनरली हम उतना प्रॉब्लम जाएगा नहीं. आप तेलुगु लैंग्वेज में भी उसको बुलवा सकते हैं, कोई प्रॉब्लम नहीं. ठीक है. मेंबरशिप कैसे करेंगे ये तो मैंने आपको बता दिया कि आपको डॉक्यूमेंट क्या भरना है, एक वीडियो भरना है, लाइव फोटो डालना है, उसको कैमरे से भी डाल सकते हो फोटो. इस तरीके से बने. मेंबर कैसे बनाना है, मेंबर बनाना है. मान लीजिए मैं भी यहाँ पर इलेक्शन लड़ रहा हूँ, ठीक है. मैं बनूंगा एग्रीगेटर, मेरा जो भी नंबर रहेगा वो सबसे पहले एनरोल यहाँ पर होगा, वो बन जाएगा एग्रीगेटर. अब मैं एग्रीगेटर बना हूँ तो मान लीजिए मेरे लिए 10 लोग काम करें या 50 या 100, ठीक है. वो लोग मेरा नंबर एज ए एग्रीगेटर यूज कर सकते हैं. वो लोग मेरा रजिस्ट्रेशन किया हुआ नंबर डालेंगे, ओटीपी आएगा, वो मैं आपको ओटीपी दे दूंगा. उससे एक बेनिफिट क्या होगा, आपका जितना भी रहेगा ऑल ओवर तेलंगाना में कहीं पर भी आपके लिए वोट पड़ा, आप यहाँ पर रिफ्रेश करोगे तो पूरा डेटा आपके पास आ जाएगा. और आप यहाँ बैठे हुए, नलगोंडा में बैठे हुए, आप कहीं पर भी, करीमनगर हो या फिर आप रंगारेड्डी या संगारेड्डी, वहाँ का भी पेमेंट आप यहाँ